బెంగళూరు విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య జరిగిన స్వల్ప భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు కుప్పం వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. అదే సమయంలో నాగపూర్ వెళ్లేందుకు శివకుమార్ వచ్చారు. ఇద్దరు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఎదురుపడ్డంతో పలకరించుకున్నారు. ఆ తర్వాత బాబు, శివకుమార్ కాసేపు పక్కకు వెళ్లి ముచ్చటించుకున్నారు. చంద్రబాబు కుప్పం వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. అదే సమయంలో నాగపూర్ వెళ్లేందుకు శివకుమార్ వచ్చారు. అయితే ఇద్దరు నాయకులు మర్యాదపూర్వకంగానే కలిశారని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరిపిన చర్చలు ఫలించలేదు. దాదాపు 2.5 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. 13 డిమాండ్లలో 3ని పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే వేతనాల పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, సమాన జీతాలకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వం చెప్తూనే ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ చేస్తామని మమ్మల్ని నమ్మండని మంత్రి చెప్పారు గాని తాము దాన్ని చేతల్లో చూపమని కోరామని వెల్లడించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఇవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లు జరుగుతాయని వివరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 4 బర్తల నిర్మాణం కోసం భూమి మీద నుంచి సముద్రం లోపలికి 16 మీటర్ల లోతు చొప్పున డ్రెడ్జింగ్ చేస్తున్నారు. బేస్మెంట్ నిర్మాణ పనుల్లో 50 పిల్లర్లను ఇప్పటికే పూర్తి చేశారు. పనుల పురోగతిని పరిశీలించారు ఎమ్మెల్యే పేర్ని నాని. పోర్టు నిర్మాణం అనుకున్న సమయానికే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. రాబోయే మరో 15 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మచిలీపట్నం ప్రజలకి అప్పచెప్పేదానికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బందరు వాసులందరి తరఫున సాల్యూట్ చేస్తాం. బతుకమ్మ పండగకు పంచాల్సిన చీరలివి. పండగ అయిపోయి 3 నెలలు అవుతోంది. ప్రజలకు మాత్రం ఇవ్వకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో భద్రంగా దాచారు. నిర్మల్ జిల్లా సూర్జాపూర్ గ్రామంలోని పరిస్థితిది. చీరలు మాత్రమే కాదు, క్రికెట్ కిట్లు కూడా ఇక్కడున్నాయి. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఇందుకు కారణమంటున్నారు ఇక్కడి ప్రజలు. తమ గ్రామాల్లో బతుకమ్మ చీరలు, క్రికెట్ కిట్లు పంచినా తమ గ్రామ నాయకులు మాత్రం సొంత ఆస్తులా దాచుకున్నారని ఆరోపించారు. ఇదేమని అడిగితే ఎన్నికల కోడని అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా వీటి పంపిణీకి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.